సైదాపూర్ మండలంలోని గొడిశాల గుండ్లపల్లి గ్రామాల్లో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా తహసీల్దార్ దూలం మంజుల మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 6 గ్యారెంటీ అమల్లో భాగంగా ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తుందని, ప్రజలు మౌలిక సదుపాయాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు చింతలత, వీరమల్ల రవీందర్ రెడ్డి, మాజీ జెడ్పీసీ గుండారపు శ్రీనివాస్, మాజీ అధ్యక్షులు జున్నుతల భాస్కర్ రెడ్డి, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు ఐలయ్య, వీరమల్ల తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆదేశాల మేరకు ప్రజాపాలన ఈరోజు 3వ రోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. గత 2 రోజుల నుంచి కూడా మంచి స్పందన ఉంది. ప్రజలందరూ కూడా వచ్చి వారికి ఉన్న సమస్యలను మన నుంచి తెలుపుకొని, సమస్య తీర్చుకొని, డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా క్లియర్ చేసుకొని దరఖాస్తు ఫారం నింపి ఇచ్చేసి వెళ్తున్నారు. అందరూ కూడా మంచి స్పందన ఉంది. బాగా ప్రతి ఒక్కరు కూడా దరఖాస్తు ఇవ్వాలి అనే ఆలోచనతోనే ముందుకు వస్తున్నారు. నిన్నటి వరకు కూడా మన సైదాపూర్ నుంచి 1900 చిల్లర దరఖాస్తులు సేకరణ జరిగింది. మన ఫస్ట్ డే 1300 చిల్లర దరఖాస్తుల సేకరణ జరిగింది ఒక సైదాపూర్ మండలంలో. ఈ రోజు కూడా బాగా స్పందన ఉంది. మేము 8 గంటలకు వచ్చేసరికి కూడా పబ్లిక్ అందరూ వచ్చి రెడీగా దరఖాస్తులు పట్టుకొని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటి వరకు కూడా మనకు ఒక 300 దరఖాస్తులు సేకరణ జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ప్రభుత్వం గ్యారంటీలు ఇచ్చిందో 6 గ్యారంటీలు, దానిపై ప్రజాపాలన కార్యక్రమం పెట్టినాము. ప్రజాపాలనలో కూడా ప్రజల స్పందన బాగుంది. దానికి తగ్గట్టు అధికారులు కూడా టైంకు 8 గంటలకు వస్తున్నారు. ప్రతి విలేజ్ జనాభాను బట్టి 7 కౌంటర్లు, 5 కౌంటర్లు, 6 కౌంటర్లు పెట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఫారాలు నింపి తీసుకుంటున్నారు. గత 10 సంవత్సరాల ఎలాంటి గ్రామ సభలు లేవు కాబట్టి దానికి స్పందన బాగుంది. ఈ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోవడానికి ఇది మంచి అవకాశం, మంచి ప్రజాస్పందన ఉంది కాబట్టి దిగ్విజయంగా దీన్ని విజయవంతం చేయాలని ప్రజలను కోరుతున్నాం. సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం.